హన్నా యొక్క ఉద్దేశం ఏంటంట, దేవుని సన్నిధిలో కనపడి వచ్చేసేయటం కాకుండా అక్కడే శాశ్వతంగా దేవుని సన్నిధిలోనే సేవ చేసే విధంగా పిల్లోని తీసుకొని రావాలి అని పాలు మాన్పించే వరకు రాను అని చెప్తా ఉందన్నమాట. తర్వాత ఏమంటున్నారు, పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె భర్త భార్య మాటకి ఎంత విలువ ఇచ్చాడో చూడండి. నేను రాను, ఇట్లాగా ఆ పిల్లోని పాలు అనిపించేంత వరకు పెంచి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో శాశ్వతంగా సేవ చేసే రీతిగా ఉంచుతాను అని అంటుంటే ఏమంటున్నాడు? అసలు ఎంత తేడా కనబడుతుంది ఇప్పుడు వాస్తవానికను అక్కడ జరుగుతున్న దానికి. ఇప్పుడు బయట కూడా భార్య భర్తలు అలాంటి సహవాసం కలిగి ఉంటే, దేవునితో అలాగా సహవాసం కలిగి ఉంటే అసలు ఇంత సమయం పట్టిద్దా? ఇంకా ఇంత చీకటి లోకంలో ఉంటుందా? మరి ఎందుకని? కేవలం వింటున్నాం, తెలుసుకుంటున్నాం, దాని ప్రకారంగా జీవించట్లేదు. అక్కడే ప్రాబ్లం అవుతుంది. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా సరే, ఇప్పుడు పిల్లలు లేకపోతేనే ఇప్పుడు ఎల్కానా తనని ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు భోజనం చేయకుండా ఉంటున్నావు, 10 మంది కుమారుల కన్నా నేను నీకు విశేషమైన వాడిని కానా అని అంటాడా? లేకపోతే వేరే పరిస్థితి వచ్చినా కానీ తన భార్యని అట్లాగే ఓదారుస్తాడా? ఆ ఒక్క పరిస్థితిలోనే అట్లా ఓదార్చుంటాడా? లేకపోతే వేరే వేరే పరిస్థితుల్లో కూడా తన భార్యను అదే రీతిగా దేవుని మాటలతో ధైర్యపరిచి ప్రేమించేవాడికి ఉంటాడా? ఉండడా? ఎల్కానా ప్రతి విషయంలో కూడా ఇది ఎంతో భయంకరమైన పరిస్థితి, పిల్లలు లేకపోవటం అంటే ఒక భార్యకి, అవునా? మరి అలాంటి పరిస్థితుల్లోనే నేనున్నాను కదా, ఎందుకు బాధపడతావు? గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఆయన ఇవ్వకపోయినా మన ఇద్దరిని ఏ రీతిగా అయితే ఉన్నామో మన ఇద్దరం కలిసి ఆయన ఏ రీతిగా మహింపరచాలో ఆ రీతిగా మహింపరిచేవారుగా ఉండాలి అని అంటున్నాడు. మిగతా విషయాల్లో కూడా కంపల్సరీగా అదే రీతిగా భార్యని ప్రేమించేవాడుగా ఉంటాడు, అవునా కదా? తన భార్య మొక్కుకుంది దేవుడి దగ్గర, పిల్లల్ని దయచేశాడు దేవుడు, అవునా? పిల్లోని దయచేశాడు. దయచేసిన తర్వాత ఏమన్నాడు? శాశ్వతంగా దేవుని సన్నిధిలో సేవ కొరకు విడిచిపెడతానంటే భర్త ఏమన్నాడు? అబ్జెక్ట్ చేశాడా? చేయలేదు. ఏమంటున్నాడు అక్కడ? నీ దృష్టికి ఏది మంచిదో అది చేయుము అని అంటున్నాడు. తన భర్త గమనించుకుంది ఒకటే, తన భార్య దేవునిలో నాటబడి ఉన్నది అన్నదే తన భర్త గమనించుకున్నాడు. కాబట్టి నీ దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయమని అంటున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సహవాసం చూడండి, కంటిన్యూ స్టోరీగా అది తెలుసుకోవాల్సింది. మనం ఎప్పుడు ధ్యానించుకునేది ఏమని, అక్కడ ఎల్కానా ఒక ఆయన ఉన్నాడంటే 2 భార్యలు ఉన్నారు, వాళ్ళిద్దరు ఏం చేశారు, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఎవరు పుట్టారు, ఆ పిల్లోడు ఎట్లా పెరిగాడు, తర్వాత అది తెలుసుకోవడానికి ఆ దేవుడు రాపిచ్చింది. వారిని బట్టి మనం ఏ రీతిగా ఉండాలో తెలుసుకోవటం కోసం రాపిచ్చాడు, అవునా? అక్కడ ఏం జరిగింది అనేది 20% అయితే ఎందుకోసం అట్లా జరిగింది, ఎందుకోసం అది రాపిచ్చారు అనేదే 80% మనకి ప్రయోజనకరంగా ఉండిద్ది. అంతేనా కదా మనం అనుకుంది. కాబట్టి మనం కూడా హన్నా ఏ రీతిగా దేవునితో అంటుకట్టబడి ఉందో, సహవాసం కలిగి ఉందో, మనం కూడా అదే రీతిగా ఉండాలి. తన భర్తతో ఎటువంటి సహవాసం కలిగి ఉందో అదే రీతిగా మనం కూడా మన భర్తతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమకరంగా మనం సహవాసం కలిగి ఉండాలి ఇరువురు కూడా. అది నేర్చుకోవటం కోసం దేవుడు రాపిస్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు జరిగిన దాన్ని, అవునా? భర్త కూడా తన మాటకి ఏ రీతిగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాడో, ఏ రీతిగా తన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ధైర్యపరుస్తూ ఉన్నాడో మనం కూడా అది తెలుసుకునేవారుగా ఉండాలి. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారునికి పాలు మాన్పించే వరకు అతని పెంచుచుండెను. అసలు పెంచుచుండెను, అవునా? ఇక అనేక మంది వివాహాలు అవ్వాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ దినాల్లో ఏంటంటే, ఒకప్పుడు ఎట్లుండేదంటే డైరెక్ట్గా వయసు వచ్చింది పెళ్ళిళ్ళు, కానీ ఇప్పుడు అట్లా లేదండి. దేవుడి మహాకృపను బట్టి సిద్ధపాటు, వివాహం అంటే ఏంటి, తర్వాత భార్య భర్తల సంబంధం ఎలాగుండాలి, ఏ రీతిగా ఉంటే దేవుడి నామానికి మహిమకరంగా ఉంటుందని ముందే వాళ్ళకి ఆ అవేర్నెస్ రావాలి. ఇప్పుడు ఆ సిద్ధపాటుని ఈ యొక్క ఆత్మీయ సంఘాలు సిద్ధపాటు చేస్తూ ఉన్నాయి అనమాట, తెలుసుకుంటూ ఉన్నారు. వివాహానికి వెళ్ళేటప్పటికే చాలామందికి అంత బాగానే ఉంటే ఓకే, లేకపోతే ఏంటంట, అంత బాగానే ఉంటే ఓకే, లేకపోతే ఏంటంట కట్టే. తర్వాత ఇంకొకళ్ళు ఏమీ తెలిసి తెలియకుండా వివాహాల దగ్గరకు నుంచుంటున్నారు వచ్చి. అలా కాకుండా ఒక అవగాహన అవ్వాలి, సిద్ధపాటు అయి ఉండాలన్నమాట. అసలు వివాహ సంబంధం మీద దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి, భార్య భర్తలు ఏ రీతిగా దేవుడి నామానికి మహిమకరంగా ఉండాలి, రేపు పిల్లలు కలిగిన తర్వాత వారిని ఏ రీతిగా పెంచాలి,
వారి పట్ల దేవుడికున్న ఉద్దేశం ఏంటి, దేవునితో ఈ కుటుంబం ఎలాంటి సహవాసం కలిగి ఉండాలి అనేది వీళ్ళకి ముందే ఒక అవగాహన రావాలన్నమాట. ఆ అవగాహన వచ్చినప్పటికే వివాహానికి ముందు ఇది మొత్తం కూడా సిద్ధపాటు అయి ఉండాలి. నేటి దినాల్లో సంఘాల్లో ఆ కార్యక్రమాలు మొదలయ్యి ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. ఎంతో సంతోషించదగ్గ విషయాలు ఇవన్నీ కూడా. రాబోయే దినాలు అనేక మంది కుటుంబాలు దేవుడి నామాన్ని గొప్పగా మహిమపరచడానికి ఉపయోగపడేవన్నమాట ఇవన్నీ కూడా. అర్థమవుతుందండి? కాబట్టి పిల్లలకు కానీ పిల్లల కుమార్తెలకు కానీ కుమారులకు కానీ ఆ యొక్క సిద్ధపాటు, భార్య అంటే ఏంటి ముందే సిద్ధపాటు చేయాలన్నమాట. ఏమేం చేస్తుంది, పాలు మానిపించి ముందే సిద్ధపాటు. మనోళ్ళు ఏం చేస్తారో తెలుసండి, తినిపించటం నిద్రపోపించటం. వాడిని సడన్గా తీసుకెళ్ళి స్కూల్ కాడ దింపగానే ఏ వెనకాల పడి వస్తాడు సగం దూరం వాడు. అవునా? 5వ సంవత్సరంలో బడికి పంపించాలి. 5 సంవత్సరాలు ఏం పెంచింది మరి అని, ఏం సిద్ధపాటు చేసింది? వాడు అక్కడే కింద పడి డొల్లాడుతూ ఉంటాడు స్కూల్ కాడ. ఫస్ట్ స్కూల్కి అవునా కదా, స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తే చూడండి ఎంతమంది పిల్లలు రోజు పొద్దున్నే ఇంకొకరు రావటం, స్కూల్ కనపడిన దగ్గర నుంచే స్కూల్ అంత దూరంలో కనపడంగానే వాడు స్టార్ట్ చేస్తాడు. ఇంకా అమ్మో నన్ను తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ వదిలిపెట్టేస్తారు, సాయంత్రం దాకా ఇల్లు కనపడరు అని చెప్పి. సిద్ధపాటు లేకపోతే ఇప్పుడు హన్నా కూడా పెంచిందండి. తీసుకొని వెళ్ళి దేవుని సన్నిధిలో వదిలిపెడితే ఏం చేశాడంట, కింద పడి డొల్లాడా, ఈ వెనకాల పడి వచ్చాడా, ఏం చేశాడంట ఆయన? లాస్ట్ మాట చదవండి ఒకసారి, లాస్ట్ మాటలో. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను అని ఉంది. ఏం చేశాడంట? అది పెంచటం అంటే పిల్లల్ని పెంచటం అంటే అదే అండి. నేను పాలు మానిపించేదాకా రాను, ఏదో తీసుకెళ్ళేది దేవుని సన్నిధిలో చూపించి తీసుకురావటం కాకుండా శాశ్వతంగా అక్కడే ఉండేటట్టుగా నేను దేవుడి దగ్గర మొక్కుకున్నాను కాబట్టి అదే రీతిగా నేను వాడిని పెంచాలి, సిద్ధపాటు చేయాలి, నాకు పని ఉంది ఇక్కడ. పాలు మానిపించే లోపల అసలు ఎలా సిద్ధపాటు చేసిందో చూడండి పిల్లల్ని పెంచడం అంటే అది. రే